అందరికీ నమస్తే, వెల్కమ్ టు యూరప్ కథలు. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళకి ముందుగా గుర్తొచ్చేది సినిమా. నేను రోజా చిరంజీవి ఫ్యాన్స్ అనమాట. సో ప్యారిస్లో ఏంటంటే అఫ్కోర్స్ హైదరాబాద్లో కూడా ప్రీమియర్ షోస్ ముందు రోజు వేసేస్తున్నారు. మనకి ఇక్కడ మీకు మండే రిలీజు, మాకు ఇక్కడ సండే నైట్ రిలీజ్ అనమాట. మేమైతే ఇప్పుడు చక్కగా ఇదిగోండి ఒక పిజ్జా, ఒక కొరియన్ చికెన్ తిని కొంచెం రెడీ అవుతున్నాం అనమాట మూవీ చూడడానికి. కొరియన్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదిగోండి ఇదే కొరియన్ చికెన్, చాలా టేస్టీగా ఉంటుంది. మేబీ ఇండియాలో ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. సో మేమైతే మూవీ చూసి సరదాగా మూవీ అంబియన్స్ అంతా కవర్ చేద్దాం. లాస్ట్ టైం ఓజీ మూవీ కూడా మనం యూరోప్లో లార్జెస్ట్ థియేటర్లో ఓజీ మూవీ చూసాం. అది మంచి, అందరూ బాగా చూసారు, అది బాగా వైరల్ అయింది వీడియో. లెట్స్ గో, ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. థియేటర్ అయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్. క్రౌడ్ చూస్తే ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి అంటే ఇండియాలో సినిమాస్ కదా, మా యూరోప్లో ప్యారిస్లో కూడా అంతే. సంక్రాంతి అంటే సినిమాకి రచ్చరచ్చే. నేను అయితే చిరు కోసమే వచ్చా, వెంకీ కోసం రాలేదా? వెంకీ కోసం కూడా వచ్చా. రేపు మండే, ఇప్పుడు సండే నైట్ షోకి ఇంత జనాలు రావడం అసలు రీసెంట్ టైమ్స్లో చూడలేదు. అసలు చాలా రేర్, హౌస్ఫుల్ అయిపోయింది. అంతే కదా, వచ్చిన వారంలోనే పిల్లలకి తల్లిని వెంకీ బాబా సంగతి అదిరిపోతాం. సంగతి అదిరిపోతే సంక్రాంతి. సూపర్ అయితే అదిరిపోయింది. అసలు చాలా చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైనర్, అసలు క్రేజీ. బయటికి వెళ్ళి మాట్లాడదాం. మూవీ అయితే అదిరిపోయింది. అందరూ వెళ్ళండి. నేను మా అమ్మ డాడీకి ఫోన్ చేసి వెంటనే వెళ్ళమని చెప్తా. ఎలా ఉంది బ్రో సినిమా? ఏమనిపించింది? సూపర్. సంక్రాంతికి మంచి మూవీ, బాస్ లాగా ఎవరు తీయలేరు. సూపర్ డూపర్ హిట్. నచ్చిందా బ్రో మూవీ? నైస్. ఏంటి బ్రో ఎలా అనిపించింది మూవీ? సూపర్, బాస్ ఇరగ తీశాడు. అసలు నా పర్సనల్గా అయితే ఎక్స్పెక్టేషన్ మించిపోయింది సినిమా. అసలు మామూలు లేదు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ పక్కా. క్రేజీ అసలు. ఫాలో యూరోప్ కథలు. థ్యాంక్ యూ బ్రో. నైస్ గైస్, గుడ్ నైట్. బాయ్ గైస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. టైం ఎగ్జాక్ట్గా 12 అయింది, అంటే సెకండ్ షో వదిలినట్టు అనమాట. సో చాలా నాకు చాలా బాగా నచ్చింది. అసలు చాలా మంది ఫుల్ గా నవ్వుకున్నాం. రావుపూడి మూవీస్ లో అన్నిటికన్నా ఇదే బెస్ట్. ఓవర్ లేదు, ప్యూర్ కామెడీ. అనిల్ రావిపూడి మూవీస్లో కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్కి కొంచెం ఓవర్ కామెడీ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా అన్ని అసలు అన్ని బ్యాలెన్స్డ్గా అసలు చాలా క్లీన్ ఎంటర్టైనర్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్, వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఎరగదీశారు. అసలు ప్యూర్ ఫన్.
అసలు థియేటర్లో అందరూ స్టోరీ అండ్ కొత్త స్టోరీ కోసం అని కాదు కానీ ఓన్లీ ఎంటర్టైనర్. అసలు చాలా రోజుల తర్వాత ఒక హార్ట్ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. అసలు థియేటర్ మొత్తం నేను ఇంకా ఇదిగోండి 12 o'clock అయిపోయింది. రేపు పొద్దున్న మండే, అందరికీ వర్క్ కాబట్టి అందరూ హడావుడిగా వెళ్ళిపోయారు అనమాట. నేను ఎక్కువ మందితో కూడా మాట్లాడించలేకపోయాను. అందరూ బాగా చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ రేపు పొద్దున్న అందరికీ ఆఫీస్ కదా మరి. సో మేము కూడా ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్ ఎదరికి వస్తుంది. సో అక్కడికి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అది లాస్ట్ టైం ఓజీ మూవీకి చేసాం వ్లాగ్. మళ్ళీ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మెగాస్టార్ మూవీకి ఇది ఫస్ట్ టైం ఇలాగ వ్లాగ్ చేయడం. వెరీ హ్యాపీ. అండ్ సినిమాని డెఫినెట్గా థియేటర్లో ఎంజాయ్ చేయండి మీ దగ్గర. థియేటర్కి వెళ్ళి చూడండి. సో సూపర్ అండి. మూవీ అయితే చాలా బాగుంది. ఎవరు అంతగా డిసప్పాయింట్ అయ్యే ఫ్యాక్టర్ ఏమీ లేదు. సూపర్. అండ్ సో సునీల్ అండ్ రోజా ఫ్రమ్ ప్యారిస్ సైనింగ్ ఆఫ్. బై బాయ్. బాయ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి. అసలు చిరంజీవి గారి యాక్టింగ్ గురించి నిజంగా అసలు ఎంత చెప్పినా తక్కువే. అంటే ఆ ఏజ్ ఏంట్రా బాబు, 70 years ఏజ్ ఉన్న మనిషి అలా యాక్టింగ్ చేస్తున్నారంటే అన్బిలీవబుల్ అండి. సీరియస్లీ అన్బిలీవబుల్. డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అండ్ కామెడీ టైమింగ్ చూస్తే మీకే అనిపిస్తుంది. జెన్యూన్లీ వెరీ నైస్ అనమాట. చాలా బాగుంది.